దంపతుల్లో వై అక్షరం నెగిటివ్గా ఉంటుందండి, జే అక్షరం నెగిటివ్గా ఉంటుందండి. ఈ రెండు కనుక కరెక్ట్ చేసుకోగలిగితే చాలా చక్కటి జీవితం ఉంటుందండి. రైట్ సార్, ఇప్పుడు కాలర్ లైన్ లో ఉన్నారు హైదరాబాద్ నుంచి ప్రవీణ్ గారు. సార్ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి మీది. సార్ 1 మార్చ్ 1980. 1 మార్చ్ 1980. 1980. అవునండి. మీ ఇనిషియల్ తో సహా పేరు చెప్పండి మీది. ఎస్ ప్రవీణ్ కుమార్ అండి. ఎస్ ప్రవీణ్ కుమార్ లైన్ లో ఉన్నాడు, ఒక నిమిషం. ఓకే అండి. అమ్మా ప్రవీణ్, సార్ చెప్పండి సార్. మీరేం చదివారు? ఇంజనీరింగ్ ఏం చదివారా లేకపోతే కామర్సా? కామర్సా? ఇంటర్ వరకు చదివాను సార్. కామర్స్. కామర్స్ చదివారా? అవును సార్. మీరు ఇంజనీరింగ్ కానీ కామర్స్ కానీ చేసే అవకాశం ఎక్కువ ఉందండి. మీకు డెస్టినీ నెంబర్ 22 ఈజ్ వెరీ వెరీ గుడ్ నెంబర్ అండి, ఒక మాస్టర్ నెంబర్. కానీ ప్రవీణ్ అనే నెంబర్లో 36 అనే ఒక నెంబర్ ఉందండి. 36 నెంబరు కొంచెం ఫ్యామిలీ లైఫ్కి డిస్టర్బెన్స్ వస్తుంది. అందువల్ల ప్రవీణ్, మై డియర్ ప్రవీణ్, PRAVEEN బదులు PRAWEEN ప్రవీణ్ అని రాయగలిగితే చాలా చక్కగా ఉంటుందండి. ప్రవీణ్ PRAWEEN ప్రవీణ్ అని రాస్తే మీకు గవర్నమెంట్ జాబ్ వస్తుందండి. మీకు ముఖ్యంగా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్లో కానీ బ్యాంక్స్లో అలాంటి వాటిలో జాబ్ వస్తుందండి. ట్రై చేయండి. 4, 6, 10 ఈ సంవత్సరం ఇది ద బెస్ట్ ఇయర్. మీకు నెక్స్ట్ జూలై లోపల జాబ్కి ట్రై చేస్తే తప్పకుండా జాబ్ వస్తుంది. గాడ్ బ్లెస్ యూ. దావుద్ గారు, ముఖ్యంగా చాలా మంది మీరు అన్నారు డేట్ ఆఫ్ బర్త్ తో చాలా లింక్ ఉంటుంది అదృష్టానికి సంబంధించి. అసలు డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు చాలా మంది అడుగుతారు. డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళు ఏ డేట్ లో పుట్టినా వాళ్ళ నేము డేట్ ఆఫ్ బర్త్ ప్రకారమే వస్తుందండి. చాలా మందికి తెలియదు. మనం ఏ డేట్ లో పుట్టామో ఆ డేట్ పేరే మనకు వస్తుందండి. దీనికే ఒక రవీంద్ర భారతిలో ఒక అవగాహన సదస్సు పెట్టి ప్రజలందరికీ చెప్పాలని, తర్వాత వీళ్ళు జ్యోతిష్యం లేదు ఇదని కొంతమంది చెప్తుంటారే, వాళ్ళందరినీ పిలిచి మీటింగ్ పెట్టాలని నా కోరిక. ఎవరు ఏ డేట్లో పుట్టి ఆ డేట్లోనే నెంబర్ వస్తుంది. అందువల్ల వీళ్ళకి కొంచెం ఏ బర్త్ నెంబర్ లేకపోయినా, డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా, ఇప్పుడు ప్రవీణ్ ఉంది, ప్రవీణ్కి డేట్ ఆఫ్ బర్త్ లేదనుకోండి, ప్రవీణ్కి డేట్ ఆఫ్ బర్త్ ఉన్నా లేకపోయినా ఫ్యామిలీ లైఫ్లో డిస్టర్బెన్సెస్ వస్తాయి బికాస్ ఆఫ్ 36 నెంబర్. అందువల్ల ప్రవీణ్ అనే పేరుని డబ్ల్యూ అని, ఏ ప్రవీణ్ అయినా డబ్ల్యూ అని పెట్టుకోగలిగితే 37 నెంబర్ వస్తుందండి. 37 ఈజ్ ఒక అద్భుతమైన నెంబర్. అబ్దుల్ కలాం గారి నెంబర్, నా నెంబరు 37. అందువల్ల వీళ్ళందరికన్నా నేను గురువుని కాగలిగాను. నన్ను అందరూ న్యూమరాలజీ గురువు అంటారు. అందువల్ల 32 ఒక సిస్టంలో 32 నెంబర్ వస్తుందండి, ఒక సిస్టంలో 37 నెంబర్ వస్తుంది. ఒక అద్భుతమైన నెంబర్ వస్తుంది. అందువల్ల తప్పకుండా జీవితంలో వాళ్ళు చాలా బాగా పైకి వస్తారు. డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా నేమ్ ఇస్ యువర్ క్యారింగ్ నేమ్, నేమ్తోనే మీరు ఉంటారండి. ఆ నేము ప్లస్ మీ సిగ్నేచర్ మీ మెంటల్ స్టేటస్ని తెలియజేస్తుందండి. ప్లస్ మీ పేరు మీకున్న అవకాశాలను తెలియజేస్తుంది. ప్రవీణ్ అని పేరు అంటే ఎవరైనా కానీ కరెక్ట్గా పేరు మార్చుకొని సిగ్నేచర్ కనుక మార్చుకోగలిగితే చాలా బాగుంటుంది. ఇప్పుడున్న న్యూమరాలజిస్టులు సిగ్నేచర్ అనాలిసిస్ చేయట్లేదండి. గ్రాఫోథెరపీ ముఖ్యమండి. మీరు ఎంత సిగ్నేచర్ పేరు మార్చినా ఉపయోగం ఉండదండి, అది రాసే విధానం బాగా ఉండాలి. అందువల్ల నేను చాలా మంది పోస్టర్లు అడుగుతుంటారండి. నేను పోస్టర్లు చెప్పనండి, ఎందుకంటే పోస్టల్ ఇస్ వేస్ట్. 50% మీకు బెనిఫిట్ ఉంటుందండి. మీరు కనుక దగ్గరికి వచ్చి నా దగ్గర చెయ్యి చూస్తానండి. పామిస్ట్రీ, ఫేస్ రీడింగ్ నేను స్పెషల్గా క్లాసెస్ నేర్చుకున్నాను. నేను ఫేస్ రీడింగ్ మీద క్లాసెస్ కూడా చెప్తున్నాను. సైంటిఫిక్గా ఫేస్ రీడింగ్ క్లాసెస్ చెప్పేవాళ్ళు ఎవరు లేరండి ఇక్కడ. నేను ఫేస్ రీడింగ్ చూస్తాను, ప్లస్ జ్యోతిష్యం చూస్తాను, ప్లస్ న్యూమరాలజీ, ప్లస్ గ్రాఫాలజీ. ఇవన్నీ కానీ కరెక్ట్గా చెప్పగలిగితే వచ్చిన వ్యక్తికి చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అందువల్లే రేపు 14 విజయవాడ నుంచి చాలా ఫోన్లు వస్తున్నాయండి. 14, 15, 16 విజయవాడలో ఉంటారండి. ఆ విజయవాడలో నాకు చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు, ఒక 100 మంది అన్న స్టూడెంట్స్ ఉన్నారు. తర్వాత చాలా మంది నేను అప్పుడప్పుడు వెళ్తుంటాను కాబట్టి చాలా మంది సర్కిల్ కూడా ఉంది. మరి కొత్త వాళ్ళ కోసం 14, 15, 16 ఉంటాను. మోస్ట్లీ ఉంటే ఐలాపురం హోటల్లో ఉండొచ్చు, వచ్చి కలవచ్చు పర్సనల్గా. రైట్, మీరు ఈ న్యూమరాలజీ, గ్రాఫాలజీ, ఆస్ట్రాలజీ దీనివైపు మీరు రావడానికి గల ఇన్స్పిరేషన్ ఏంటి? అసలు ఎటువంటి మోటివేషన్ ఉంది మీకు? సార్, మన డేట్ ఆఫ్ బర్త్ని బట్టే మనకు వచ్చే పరిస్థితులు. మనం ఈ డేట్ చెప్పంగానే మీరు ఏ ఫీల్డ్లో రాణిస్తారనేది చెప్పగలను నేను, ఏ ఫీల్డ్లో. అందువల్ల కొన్ని డేటుల్లో పుట్టిన వాళ్ళకి కొన్ని ఇవి అలాగే పూర్వజన్మ సుకృతం ప్రకారం. డేట్ ఈజ్ నాట్ యాక్సిడెంటల్. మనం పూర్వజన్మలో చేసుకున్న పాపపుణ్యాల ఫలితంగానే ఈ పేరు వస్తుంది. నేమ్ ఆల్సో నాట్ యాక్సిడెంటల్. నా బుక్లో రాశానండి, నేమ్ ఆల్సో నాట్ యాక్సిడెంటల్. మన పూర్వజన్మలో చేసిన పాపపుణ్యాల ఆధారంగానే మన పేరు కూడా వస్తుంది, మన డేట్ కూడా వస్తుంది. ఆ డేటులో చూసి పిల్లలు ఎవరైనా వస్తే 10th క్లాస్ వాళ్ళు ఎలా వస్తే మా అబ్బాయి బైపీసీ చేరాలా, ఎంపీసీ చేరాలా, ఇంకేమైనా చేరాలా అని అడుగుతుంటారండి.
డేట్ బట్టి ఎడ్యుకేషన్ చెప్పి నా బుక్లో కూడా రాశానండి. ఏ డేట్ వాళ్ళు ఏ రంగంలో వెళ్తారు, ఏ డెస్టినీ నెంబర్ వాళ్ళు ఏ రంగంలో అన్ని సవివరంగా నా 35 years 40 years ఎక్స్పీరియన్స్లో అన్ని డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం రాశానండి. అలాగే నా డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం నేను ఈ జ్యోతిష్యము అకాల్డ్ సైన్సెస్లో నేను వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత ఈ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం పూర్వజన్మలో మీరేంటి, నేములో కొన్ని నెంబర్లు మిస్ అవుతుండే, అది మన పూర్వజన్మలో చేసిన పాపపుణ్యాల ఆధారంగా వస్తుందండి. ఈ నేమును కూడా ఆధారంగా చేసుకొని పూర్వజన్మ అండ్ నెక్స్ట్ జన్మలో ఏ పరిహారాలు చేయాలి. చాలా మంది అనుకుంటారండి, ఇక్కడ నేను రోజు టీవీలో చూస్తుంటాను, అక్కడ ఇక్కడ హోమాలు చేశారు, ఈ చేశారు. ఇలాంటి హోమాలు పవిత్రత ఉండాలండి. ఇలాంటి హోమాలు చేయటం వల్ల దానివల్ల ఫలితం చాలా తక్కువగా ఉంటుందండి. నా ఉద్దేశంలో, నా రీసెర్చ్లో, వేదాసులో, పురాణాసులో, అరణ్య ప్రాంతాలలో, కొండ ప్రాంతాలలో, నదీ ప్రాంతాలలో హోమాలు యజ్ఞాలు చేస్తే చాలా బాగుంటుంది. చాలా మంది డబ్బులు ఖర్చు పెట్టుకునే కన్నా శ్రీశైలం లాంటి పుణ్యక్షేత్రానికి వెళ్ళి మీరు ఎవరైనా హోమాలు యజ్ఞాలు ఏమైనా చేసుకోవాలంటే మనకు దగ్గరలో ఉన్న శ్రీశైలం లాంటి పుణ్యక్షేత్రం వెళ్తే, శ్రీశైలం అనేది మనకి నదీ ప్రాంతం, అరణ్య ప్రాంతం, కొండ ప్రాంతం, ప్లస్ శ్రీశైలం అష్టాదశ పీఠాలలో ఒక పీఠం, ద్వాదశ లింగాల్లో ఒకటి. అందువల్ల ఇలాంటి ఆ గ్రౌండ్లో ఈ గ్రౌండ్లో ఈ యజ్ఞాలు హోమాలు చేయటం వల్ల మీరు వాళ్ళు చేపించిన వాళ్ళు బెనిఫిట్ అవుతారేమో, కానీ దీనివల్ల ఫలితాలు చాలా తక్కువ. నేను నిస్వార్థంగా చెప్తున్నాను, చేయించే వాళ్ళకి కోపం రావచ్చు, కానీ మీరు కనుక ఇలాంటి వాటికి అట్రాక్ట్ కాకుండా శ్రీశైలము లేకపోతే ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్ళి అక్కడ హోమాలు, శ్రీశైలం లాంటి పుణ్యక్షేత్రం చేపిస్తే చాలా వరకు మీకు ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయండి. అలాంటి చేపించగలిగితే చాలా మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మా కాలర్స్ డౌట్స్ క్లియర్ చేసినందుకు. అలాగే మీరే న్యూమరాలజిస్ట్ అనే పుస్తకం ద్వారా మా ప్రేక్షకులకు కూడా చాలా చెప్పారు మీరు న్యూమరాలజీ గురించి. రైట్, ఇక ఇది ఇవాళ న్యూమరాలజీ కార్యక్రమం. తర్వాత న్యూస్ అప్డేట్స్ రోజా అందిస్తారు. స్టే ట్యూన్. నా కేపబిలిటీని తెలుసుకుని నువ్వేం చేస్తావు? సముద్రంలో అలలను చూడాలనుకో, అందంగా ఉంటుంది. సునామీని చూడాలనుకోకు, హార్ట్ అటాక్ వస్తుంది. Cellcon Raymanisk AR45 Android Jelly Bean OS Shake and Transfer app music player with dual speakers, world's best music smartphone invented. హే, నాకు పొగపడదు. నువ్వు ఐస్ క్రీమ్ తింటున్నప్పుడు నేను కళ్ళు మూసుకుంటాను, నేను సిగరెట్ తాగేటప్పుడు నువ్వు ముక్కు మూసుకో. నువ్వు పని చూసుకో. పిల్లల్లో జాగ్రత్త కూర్చోండి, కదలమాకండి. దాదా పిన్ కౌంటర్. నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు ఐ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. సమైక్యవాదానికే కట్టుబడిన సీఎం కిరణ్, హైదరాబాద్ ను యూటీ చేయాలన్న కేంద్ర మంత్రులు. హైదరాబాద్ పై ఆంక్షలు వద్దంటున్న టీఆర్ఎస్, భద్రాచలం తెలంగాణలోనే ఉంచాలని డిమాండ్. రఘువీరారెడ్డి నివాసాన్ని ముట్టడించిన సమైక్యవాదులు, రాజీనామా చేయాలని డిమాండ్. తిరుమలలో వైభవంగా పుష్పయాగం, 7 టన్నుల పువ్వులతో శ్రీవారికి సేవ. శ్రీలంకతో సంబంధాలు దెబ్బతినవన్న సల్మాన్ ఖుర్షేద్, చౌగం సదస్సుపై ప్రధాని నిర్ణయానికి సపోర్ట్. ఫిలిప్పైన్స్ లో పెను తుఫాను విధ్వంసం, 10,000 మంది చనిపోయారని అంచనా.
రెండు పీసీసీల ఏర్పాటు కాంగ్రెస్ హైకమాండ్ చేస్తున్న కసరత్తు తుది అంకానికి చేరుకుంది. అంతా అనుకున్నట్టు జరిగితే ఈ నెలాఖరులోపే రెండు పీసీసీలు ఏర్పడే అవకాశాలు లేకపోలేదు. ఆ రెండు పీఠాలు ఎవరికి దక్కుతాయి? తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఎవరికి ఛాన్స్ ఉంది అన్నది ఆసక్తిగా మారింది. రేస్లో ఉన్న నేతలు ఎవరికి వారే పావులు కదుపుతుండడంతో హైకమాండ్ స్టెప్ పై ఆసక్తి పెరిగింది. రాష్ట్ర విభజనకు నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ పార్టీ పీసీసీని రెండు ముక్కలు చేయాలని భావిస్తోంది. తెలంగాణ పీసీసీ చీఫ్ గా శ్రీధర్ బాబును నియమిస్తారనే ప్రచారం జోరందుకుంది. మంత్రి శ్రీధర్ బాబు ఢిల్లీలోని పెద్దలతో మాట్లాడారన్న వార్తలతో అందరి దృష్టి ఆయనపై పడింది. కరీంనగర్ జిల్లాకు చెందిన ఈ యువ మంత్రిపై వచ్చిన వివాదాలు తక్కువే. దీనికి తోడు యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలనే రాహుల్ ఆలోచనల మేరకు ఏఐసీసీ పావులు కదుపుతోంది. విభజన పూర్తి కాకముందే శ్రీధర్ బాబుకు బాధ్యతలు అప్పగిస్తే ఎలా ఉంటుందనే అంశాన్ని పరిశీలిస్తోంది. ఇందులో భాగంగానే ఆయనతో మాట్లాడినట్లు తెలుస్తోంది. పీసీసీ మాజీ చీఫ్ డిఎస్ ను నియమించిన సమయంలోనూ హైకమాండ్ ఇలాగే వ్యవహరించింది. శ్రీధర్ బాబుతో పాటు సీఎం పోస్టుపై ఆశలు పెట్టుకున్న పలువురి పేర్లను కూడా హైకమాండ్ పరిశీలిస్తోంది. సీఎం సీటు రెడ్డి సామాజిక వర్గానికి దక్కితే టీపీసీసీ పోస్టు ఇతరులకు దక్కుతుంది. జానారెడ్డి, పొన్నాల, గీతారెడ్డి, డీకే అరుణ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మల్లు బట్టి విక్రమార్క, మల్లు రవి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. గీతారెడ్డిపై కేసు మైనస్ గా మారింది. పొన్నాల లక్ష్మయ్యను వివాదాస్పద జీవోలు వెంటాడుతున్నాయి. రాహుల్ కోటరీతో సంబంధాలుండటం ఉత్తమ్ కుమార్ రెడ్డికి ప్లస్ గా మారింది. డిఎస్ ఒప్పుకుంటే తాత్కాలికంగా ఆయనకే బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ఎస్సీ సామాజిక వర్గానికి ఇవ్వాలనుకుంటే మాత్రం మల్లు రవి, మల్లు బట్టి విక్రమార్క పేర్లు ముందు పరిశీలనలకు రానున్నాయి. జానారెడ్డి సీఎం పోస్టుపై ఆశలు పెట్టుకోగా టీపీసీసీ పదవికి ఆయన పేరును పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఇక సీమాంధ్రకు ప్రస్తుతమున్న బొత్సనే కొనసాగిస్తారనే చర్చ జరుగుతోంది. కొత్త వారిని తీసుకొచ్చే అంశాన్ని తోసిపుచ్చలేమంటున్నారు పార్టీ నేతలు. మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి, రఘువీరారెడ్డితో పాటు కేంద్ర మంత్రులు చిరంజీవి, పురంధేశ్వరి, పనబాక లక్ష్మీ పేర్లు తెరపైకొస్తున్నాయి. ఎవరికి వారే హస్తిన స్థాయిలో మంతనాలు జరుపుతున్నారు. అయితే 2014 ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎవరి భుజాలపై బాధ్యత పెడుతుందో వేచి చూడాలి. హనుమకొండ జై తెలంగాణ నినాదాలతో హోరెత్తింది. కాంగ్రెస్ కృతజ్ఞత సభకు భారీగా నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు. తెలంగాణ ఏర్పాటు ఇక ఆగదని నేతలు ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ఇచ్చేది మేమే, తెచ్చేది మేమేనన్న వ్యాఖ్యలను నిజం చేశామన్నారు. పార్టీ అధినేత్రిని పొగడ్తల్లో ముంచెత్తారు. తెలంగాణ ప్రకటించిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి కృతజ్ఞతలు చెప్పేందుకు వరంగల్ కాంగ్రెస్ నేతలు హన్మకొండ జేఎన్ఎస్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన సభకు భారీగా కాంగ్రెస్ కార్యకర్తలు తరలివచ్చారు. డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ మినహా 10 జిల్లాల నుంచి పార్టీ నేతలంతా ఈ సభకు హాజరయ్యారు. జనాన్ని చూసో లేక రాష్ట్ర ఏర్పాటు సంతోషంతోనో కానీ కొందరు నేతలు ఉద్వేగంగా ప్రసంగించారు. ఈరోజు తెలంగాణ ఇచ్చేది తెచ్చేది కాంగ్రెస్ పార్టీ అని మనం చెప్పాము, తీసుకొచ్చాము. తెలంగాణ బిడ్డలను ఆదుకుందామనేసి ఈనాడు ప్రత్యేక రాష్ట్రం తెలంగాణ ఇచ్చింది కాబట్టి మనం కూడా ఆమెకు అమ్మగారికి కృతజ్ఞతా భావంతో ఉండి అన్ని సీట్లు కాంగ్రెస్ కి వచ్చే విధంగా మనం ప్రయత్నం చేయాలి. ఆ సిడబ్ల్యూసీలో తీర్మానం ప్రకారంగా 10 జిల్లాలతో కూడుకున్న తెలంగాణ తప్పకుండా అవుతుందని జనవరి 1 లోగా తెలంగాణ ఏర్పాటు ఖాయమన్నారు కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి. తనకున్న సమాచారం ప్రకారం హైదరాబాద్ ను యూటీ చేసే అవకాశం లేదన్నారాయన. కొంతకాలం సీమాంధ్రకు హైదరాబాదే క్యాపిటల్ గా ఉంటుందని, భద్రాద్రి రాముడు తెలంగాణ వాడేనన్నారు జైపాల్. మీ మధ్యలో నేను హామీ ఇస్తున్నాను, ఏ పరిస్థితుల్లోనూ హైదరాబాదు యూనియన్ టెరిటరీ కాదు. రామ దేవాలయం వరకు మాత్రం రాజీ ఉండదని చెప్పి మనవిస్తున్నాను. భద్రాచలం విషయంలో కూడా రాజీ లేని పోరాటం చేస్తాం. జైపాల్ రెడ్డి వ్యాఖ్యలతో కాంగ్రెస్ నేతల్లో కొత్త ఉత్సాహం కనిపించింది. ఆయన్నే తెలంగాణకు ముఖ్యమంత్రిని చేయాలని ఏకంగా తీర్మానాలు కూడా చేసేశారు కొంతమంది నేతలు. తెలంగాణ ఏర్పాటు తర్వాత మేధావులు సీఎం పోస్టులో ఉండాలని, జైపాల్ రెడ్డికి ఆ సామర్థ్యం ఉందన్నారు సర్వే. రాష్ట్ర ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్న సోనియా గాంధీకి గుడి కట్టించుకోవాల్సిన అవసరం ఉందన్నారు చీఫ్ విప్ గండ్ర. ఈరోజు ఒక విజ్ఞత కలిగినటువంటి ఈ సమాజంలో మరి సోనియా గాంధీ గారికి ఎవరైతే సమాధులు కడతారో ఈ తెలంగాణ ప్రాంతాల్లో ఆమె పేరు మీద గుడులు కడతారనే విషయాన్ని వరంగల్ ప్రజలు రుజువు చేయబోతున్నారనే విషయాన్ని కూడా తెలియజేస్తూ
రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణను అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండేలా